మరణానికి అప్పగించబడుతూ ఉన్నాం. సెవరల్ టైమ్స్, ఎన్నో సార్లు మేము మరణానికి అప్పగించబడుతున్నాం. సహోదరి సహోదరులారా, ఓ కొరింథీ సంఘమా, ఓ తపోవనకాలని విశ్వాసులారా, ఓ వీక్షిస్తున్న ప్రజలారా, మాకు ఎల్లప్పుడూ కూడా యేసు క్రీస్తుని మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆయన మరణంలోనికి మేము అప్పగించబడిన యేసుని మేము విడవకుండా ఉంటున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, 7 మాటలు అక్కడ మనకి క్లియర్ గా రాయబడ్డాయి. ఒక చిన్ని రివ్యూ చేస్తాను నేను. మొదటి మాటలో మా బలము నథింగ్ అని ఒప్పుకుంటున్నాడు. 2వ మాటలో మేము శ్రమ పడుచున్నాము. 3వ మాటలో మేము అపాయంలో ఉన్నాము. 4వ మాటలో మేము తరమపడుచున్నాము. 5వ మాటలో మేము పడద్రోయపడుచున్నాము. 6వ మాటలో మేము మరణానుభవం పొందుతున్నాము. 7వ మాటలో యేసు నిమిత్తము మేము ఎల్లప్పుడూ మరణించటానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాడు. కనుకనే 16వ వచనంలో ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? కావున మేము అధైర్యపడము. సహోదరి సహోదరుడా, లార్డ్ ఆల్మైటీ దేవుడు ఎప్పుడు కూడా మా పక్షంగా ఉన్నాడు, మాకు సహాయం చేస్తాడు. కనుక మేము అధైర్య పడము అని పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. పౌలు భక్తుడు సజీవ సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం అంటే అలా బలంగా ఉండాలి. ఎవడో చిన్ని కుక్క లాంటి వాడు వచ్చి బెదిరిస్తే నాకు తెలీదు అని వెంట పోయే వాళ్ళకి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమి చేయడానికి సిద్ధపడినా వాళ్ళకంటే గొప్పవాడు యేసే మనలో ఉన్నాడు. వాళ్ళని తప్పించలేడా? తప్పిస్తాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కోల్పోతున్నాం మనం, వెంటనే టిల్ట్ అయిపోతున్నాం. అలా అవ్వకుండా స్థిరంగా విశ్వాసంలో ఉండాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, 15వ వచనం చదువుకుందాం ఇప్పుడు. విశ్వసించితిని గనుక మాట్లాడితిని. ఆమేన్ అంటున్నాడు. ఎందుకు మేము అధైర్యపడలేదు? బికాస్ వి ట్రస్టెడ్ ఇన్ హిమ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాం కనుక నేను మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ డేర్ ఎనఫ్ టు సే మై టెస్టిమనీ, డేర్ ఎనఫ్ టు ప్రెజెంట్ మై లైఫ్. నేను నా జీవితాన్ని ప్రదర్శిస్తాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఇంకా కిందేమంటున్నాడు? అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన, చూడండి, అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి, యేసుతో కూడా మమ్మలను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా. ఎంత చక్కటి మాట చేస్తున్నారు చూడండి. వై డు యు ఫియర్? ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు యేసుని లేపాడు, యేసుతో పాటు మమ్మల్ని లేపుతాడు. అంటే పౌలు తన డిసైపుల్స్ అండ్ మిమ్మల్ని కూడా లేపి మనల్ని ఆయన ఎదురుగా ప్రజెంట్ చేస్తాడు. హల్లెలూయా. ఎంత మంచిగా రాశారండి బైబిల్. అక్కడ అంతా రిజరెక్షన్ అంతా వచ్చేసింది. రిజరెక్టెడ్ క్రైస్ట్ వచ్చాడు, తర్వాత పౌలు తన శిష్యులు వచ్చారు, వినుచున్న మనం కూడా వచ్చేసాం అక్కడికి. మనందరినీ కూడా ఆయన ముందు ప్రజెంట్ చేయగల సమర్థుడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడి మాట్లాడేవి నిజంగా ఎంత చక్కగా పౌలు మాట్లాడినాడు, ఎంత చక్కగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. మరి ఇంగ్లీష్ లో ఎంత రుచిగా ఉందో చదవలేదు, కానీ ఎంత టేస్ట్ఫుల్ గా ఉందో చూడండి. ఆ మాటలు అందరినీ ప్రజెంట్ చేస్తున్నాడు. అలాంటి గొప్ప ఆధిక్యత దేవుని పనిలో మనం పొందుకుంటాం. ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా అసంతృప్తే, ఎంత తిండి తిన్నా అసంతృప్తే, ఎన్ని మేడల మిద్దెలు కట్టినా అసంతృప్తే. కానీ దేవునిలో పరిచర్యలో కొనసాగితే అది చాలా సంతృప్తి ఉంటుంది. హల్లెలూయా. నిన్నటి దినాన మేము వెంకటాపురం ఎటూరు నాగారం వెళ్ళాం. ఏమండి, వెళ్ళేటప్పుడు 5 hours, వచ్చేటప్పుడు 5 hours జర్నీ. కూర్చుని వెళ్ళాలి. నడువులు ఉంటాయా, పడిపోతాయా? కూర్చొని వెళ్ళాలి. అఫ్ కోర్స్ కార్లోనే వెళ్ళాం, కానీ అలా కూర్చొని వెళ్ళాం. కానీ మాకు ఆనందం ఏమిటంటే దేవుని పని మీద వెళ్తున్నాం. ఈ లోకంలో శరీరము కృషించినా పర్వాలేదు, కానీ అదే చెప్తాడు పౌలు ఇంకా కింద, నేను కూడా చదివిపిస్తాను. మా ఆత్మ చాలా సంతోషంగా ఎంజాయ్ చేసింది, అందులో ఆనందం ఉంది. అఫ్ కోర్స్
వెళ్తూ వెళ్తూ కాస్త సైట్ సీయింగ్ కూడా చూస్తూ ఉంటాంలేండి. ఆత్మీయ పని ప్లస్ శరీర కనులకు ఆనందం. చక్కటి అడవులు చూసినాం, చక్కటి వాటర్ ఫాల్ చూసినాం. ఆ పరిసర ప్రాంతాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. మాస్క్ తీసి ఒకసారి గంతేయాలనిపిస్తుంది. ఇక్కడ మాస్క్ వేసుకుని టైట్ గా కూర్చున్నాం సిటీలో. అడవిలో గాలి ఎంత ఫ్రెష్ గా ఉందో, మంచి ఆక్సిజన్. నిజం. వెంటనే దేవుని స్థుతి. నేను జాన్ మాట్లాడుకుంటున్నాను, ఎంత ఆనందంగా ఉంది జాన్, దేవుని సృష్టి ఎంత గొప్పది, ఆ అడవులు చూడు, ఆ గాలి వాతావరణం చూడు. దేవుని స్థుతించాలి, దేవుని స్థుతించాలి, దేవుని ఆరాధించాలి. కొండ మీద పెద్ద పెద్ద చెట్లు చాలా. అఫ్ కోర్స్ డాక్టర్ శోభాకి తెలుసు, అచ్చంపేట అడవుల నుంచి వెళ్తూ ఉంటది. అక్కడ కూడా అడవులు ఉన్నాయి, అచ్చంపేట, మన్ననూరు ఆ ఏరియాల్లో. సో రియల్లీ దేవుని యొక్క సృష్టి అంత గొప్పది. అక్కడ మాకు శరీరం ఒకవేళ బాగా బలహీనమై అలసిపోతూ ఉన్నా కూడా ఆ ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. దేవుడు అలాంటి ఆనందాన్ని మాకు ఇచ్చాడు. 16వ వచనం చదువుకున్నాం ఇప్పుడు. మా బాహ్య పురుషుడు, చూడండి, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూస్తున్నారండి, మా బాహ్య పురుషుడు కృషించినను. ఆ బాహ్య పురుషుడు డికే అవుతున్నాడు. డికే అంటే డిటెరియేటింగ్, తగ్గిపోతా ఉంది శక్తి. ఆయన మా అంతరంగ పురుషుడు శక్తి, దినదినము శక్తి పొందుకుంటున్నాడు. హల్లెలూయా. అదండి మనకి స్పిరిచువల్ ఆనందం. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా అంతరంగ పురుషుడి ద్వారా మాకు ఆనందం ఉంది. ఏమండి, జనరల్ గా మనకి 60s ప్లస్ 70s వచ్చేటప్పటికి బాహ్య పురుషుడు కృషించిపోతుంటే మనకి ఏమైతే తెలుసా అండి, ఆ ఏజ్కి చేరినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమైతే తెలుసా అండి, అయ్య బాబా రేపో మాపు ఈ లోకాన్ని ఇచ్చిపెట్టేస్తున్నాం, అయ్య బాబాయ్ ఏమైపోతుందో ఏమో, అయ్య బాబాయ్ నా జీవితం, అయ్య బాబాయ్ బెడ్ రీడర్, సంథింగ్ ఆందోళన. కానీ దేవుని పనిలో ఉంటే ఆ ఆందోళన ఉండదు. శరీరం ఏమైతే అయిపోయినాయి కానీ నేను మాత్రం దేవుని దగ్గరికి వెళ్తానన్న సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అది మనం తెచ్చుకోవాలి. అది తెచ్చుకుంటే లోకాన్ని జయించేసినట్టే. అది తెచ్చుకోకపోతే ఇక హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఓ పేషెంట్ నెత్తి మీద పెట్టుకుని లక్షలు పట్టుకుని తిరుగుతూ ఉండాలి హాస్పిటల్ అన్ని. ఎందుకంటే బతికించుకోవటానికి. దేవుని పనిలో మనము అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందాలి. గ్లోరీ, మంచి అది సాక్ష్యం. అది దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. చూస్తున్నారండి, దృశ్యమైన వాటిని చూడటం లేదు. ఈ అడవులు, కొండలు, నీళ్లు, ప్రవాహాలు ఇవన్నీ కూడా దృశ్యమైనవి. ఇవి కూడా మాకు అవసరం లేదు. అదృశ్యమైనవి మాకు నిదానించి చూస్తున్నాము, కాన్సన్ట్రేషన్ పే చేసి. ఎంత చక్కటి మాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడతలేదు, కనపడే దాన్ని నిదానించి చూస్తున్నామంట. ఇది గొప్ప మర్మం. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఇన్ ద ప్రేయర్, అదృశ్యమని మీకు కనబడతా ఉంటాయి. దాన్ని మీరు ఇంకా నిదానించాలి. దట్ మీన్స్ మీ ఏకాగ్రత దేవుని మీదకి వెళ్ళిపోతా ఉందన్నమాట. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో, ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళు అలాంటి అనుభూతి పొందుతూ ఉంటారు. కళ్ళు మూసుకుంటారు. మాకు దృశ్యమైన బెంచీలు, చైర్లు, ఈ ఎయిర్ కండిషన్ ఏం కనబడతలేదు, కానీ మా ఆత్మ దేవునితో ఏకీభవిస్తుంది. అదృశ్యమైనది నిదానించి చూస్తున్నాము. ఇంకా స్టిల్ మోర్ ఆయన గ్లోరీని, ఆయన మహిమను నిదానించి చూస్తున్నామని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. నీకు శ్రమ కలుగుతున్న కొలది అంతకంతకు మాకు దేవుని నిత్య జీవాన్ని గురించిన జాయ్, ఆనందము పెరుగుతా ఉంది. శ్రమలు వస్తూ ఉంటాయి, శరీరం కృంగదీస్తూ ఉంటది, బలహీనపరుస్తూ ఉంటది, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మా ఆత్మీయ స్థితి ఇంకా నిత్యము ఎదుగుతూనే ఉంది. నిత్య మహిమ భారము కలుగజేయుచున్నది. అది మన గ్లోరీ కలుగు చేస్తుందని పౌలు భక్తుడు ఒప్పుకుంటూ చెబుతూ ఉన్నాడు. దాని తర్వాత మాట, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ మాట మీకు అర్థమైతే చాలు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ మాట అర్థమైతే చాలు.
దృశ్యమైనవి అనిత్యములు. వాట్ ఎవర్ ఎస్, మనకి ఎదురుగా ఉన్న సంపాదించిన సంపాదనలే కానీ ఏదైనా కానివ్వండి, కనిపించేవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కానీ మాకు కనిపించని అదృశ్యమైనవి అవి నిత్యమైనవి. హల్లెలూయా. ఈ మాట అర్థం చేసుకుంటే చాలు, చాలా మర్మం ఉంది అందులో. అంటే లోకాన్ని సో మెనీ టెస్టిమోనీ, సో మెనీ విట్నెసెస్ మనం చూస్తున్నాం. కోట్లు లక్షలు సంపాదించిన వ్యక్తి ఒకవేళ ప్రాణం పోతే ఏం పట్టుకెళ్తాడు? దృశ్యమైన అన్ని విడిచిపెట్టిపోతున్నాయి లేదా? అదే తన ఆత్మీయ స్థితిని స్థిరపరచుకుంటే అదృశ్యమైనది అది తనతో ఉంటుంది. దాని కొరకే మనము, దట్ ఈస్ అవర్ గోల్. అది మనం చేరవలసినటువంటి స్థలమని పౌలు భక్తుడు చక్కగా రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క మేము అధైర్యపడము అనే మాటని ఒక 7 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. నేను 7 విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడుతున్నావా నీవు? మిమ్మల్ని ఎవరినైనా టచ్ చేసి అడిగితే ఏమంటావు? అవునండి, నాకు చాలా అధైర్యంగా ఉంది కరోనా వల్ల. అవునండి, నాకు చాలా అధైర్యంగా ఉంది, నా జీవితం ముగిసేటట్టుంది. అవునండి, నాకు చాలా అధైర్యంగా ఉంది, నా పిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నాను. అవును, చాలా అధైర్యంగా ఉంది, నా బ్రతుకులో ఇంకా ఏమీ జరగలేదు. ఇలాంటి అధైర్యాలు మనం ఎన్నో చెప్తాం. ఇక్కడ దేవుని వాక్యంలో దేని కొరకు మనం అధైర్యపడవద్దు 7 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. అధైర్యపడవద్దు అంటే మీరు అనుకుంటారు, నాకు ఫుడ్ వచ్చేస్తుంది, బెడ్ వచ్చేస్తుంది, బిల్డింగ్ వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, పొలాలు వచ్చేస్తాయి, గోల్డ్ వచ్చేస్తుంది. ఓ దాని దేవుడు అసలు మాట్లాడు, అవి ఇవ్వనే ఇవ్వడు. అవి మీరు సంపాదించుకోండి. ఎస్, నువ్వు ఎంత కష్టపడితే అంత సంపాదిస్తావు. దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. నువ్వు ఎంత సోమరిగా కూర్చుంటే అంతగా దరిద్రం వస్తుందని సామెతల గ్రంథంలో ఉంది. సోమరికి దరిద్రం వస్తుంది, కష్టపడేవాడికి ఐశ్వర్యం వస్తుంది. నువ్వు కష్టపడు, నీకు ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు. అవును, మా సుధాకర్ గారు మేము ప్రయాణం వెళ్తూ ఉంటే ఇదే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. దేవుడు అంచెలంచెలుగా దీవిస్తున్నాడు. మరి సుధాకర్ గారి తన కుటుంబము, తన ఫ్యామిలీ అంతా కూడా ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ఎంత ఒళ్ళు వంచి పనిచేస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అదే సోమరిగా కూర్చున్న వాడికి దరిద్రం కంపల్సరీ వస్తుంది, మర్చిపోకండి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు బంగారం వెండి అన్ని వచ్చేస్తాయి అనుకోవటం మీ పొరపాటు. నువ్వు కష్టపడితేనే వస్తాయి, కానీ దేవుడిని నమ్ముకుంటే మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి. 7 విషయాలు చెప్పి దేవుని త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4:16 మేము పడము, బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. దట్ ద ఫస్ట్ పాయింట్. మనము అధైర్యపడవద్దు. ఎప్పుడు బాహ్య పురుషుని విషయమే అధైర్యపడవద్దు. అంతరంగ పురుషుడు మనల్ని దినదినాభివృద్ధి పరుస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో నువ్వు బలపడాలి. నీ శరీరం కృషించినా దాని గురించి కౌంట్ చేయకు, లెక్క చేయకు. ఆత్మీయ స్థితి కొరకు నువ్వు సిద్ధపడాలి. మొదటి మాట అక్కడ. 2వ విషయము, గల్తీ రాసిన పత్రిక 6:9 మేలు చేయటంలో మేము విసుగము. అరే వీడికి సహాయం చేస్తే మనం ఎక్కడ అప్పుల్లో పడిపోతాం. అధైర్యపడవద్దు. మేలు చేయటంలో విసుకక వద్దు అని అక్కడ రాసించండి. మనము మేలు చేయట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట పోతుంది. ఆమేన్. చూసారండి, అధైర్యపడకు. మేలు చేయటంలో, హెల్ప్ చేయటంలో, ఇతరులను అప్లిఫ్ట్ చేయటంలో భయపడకు. నువ్వు అధైర్యపడకు. తగిన కాలంలో దేవుడు పంట ఇస్తాడు. ఎస్, అవును సహోదరి సహోదరుడా, మన బీవీజే సంఘస్థులు మీరందరూ కూడా చాలా ధన్యులు. మీరు ఎంత దాతృత్వంతో గుప్పలు విప్పేస్తున్నారో ఆ యొక్క కానుకలు ప్రత్యేకంగా అవి దేవుని సేవకుల కొరకు వాడబడుతున్నాయి. మీకేమీ కొరతలు లేకుండా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీకేమీ కొరతలు లేవండి. మీరు అనుకుంటారు అంటే అత్యాశ పోతే కొరతల్లాగా వస్తాయి. నాకు తింటానికి ఉంది అంటే మీరు చాలా తృప్తి పొందుతారు. హల్లెలూయా. అత్యాశ పోవద్దు. సో మేలు చేయటంలో అధైర్యపడకుండా ఉండాలి మనం. ఎందుకంటే తగిన సమయంలో దేవుడు మనకి అది రిటర్న్ ఇస్తాడు. 3వ రిఫరెన్స్ ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. శ్రమలు వచ్చినప్పుడు మనం అధైర్యపడవద్దు. పౌలు ఈ ఫేస్డ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు ఎదురొచ్చినాయి. అయినా కూడా అతడు అధైర్యపడలేదు, తన ధైర్యాన్ని విడవలేదు. అవును ప్రియ సోదరి సోదరుడ, మన ఆత్మీయ ప్రయాణంలో, శరీర ప్రయాణంలో ఎన్నో సమస్యలు, శ్రమలు వస్తాయి. అధైర్యపడవలసిన అవసరం లేదు. దేవాతి దేవుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడు. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ ఇట్. ఆయన చిత్తము ఎంత గొప్పదో దేవుడు, ఆయన మనల్ని బలహీనపరచడు, అదే ధైర్యపరిచేవాడిగా ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ విషయం, గలతీ 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. మీరు మేలు చేయటంలో విసుకవద్దు. మనం ఎప్పుడూ కూడా ఇచ్చేవారిగా ఉండాలి. మనం రిటర్న్ తీసుకునే వారిగా ఉండకూడదు. మేలు చేయటంలో విసుకవద్దు, అధైర్యపడవద్దు. ఇందాకే చెప్పాను నేను, మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు తగిన సమయంలో మనకి రిటర్న్ ఇస్తాడు. అంతేకాని జీవితమే నాశనం అయిపోయినంత ఫీలింగ్ ఉండదు. మేలు చేయటంలో విసుకక ఇతరులకు మనము సహాయం చేసేవారిగా ఉండాలని తెస్సలోనిక పత్రికలో ఆయన అంటే పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరైనా కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి, వారిని ఓదార్చాలి, సమాధానపరచాలి, వారికి కావాల్సిన పరిచర్య చేయాలి. మనం అదేనండి క్రీస్తుని ఎగ్జిబిట్ చేయమని పౌలు నాకు చెప్తున్నాడు. మేము ఎంత శ్రమ పడినా మేము క్రీస్తుని ఎగ్జిబిట్ చేయటంలో వెనకాడటం లేదు. మాలో క్రీస్తు కనపడాలని మేము పరిచర్య చేస్తున్నాం అన్నాడు. మనలో క్రీస్తు కనపడాలని మనం కూడా పరిచర్య చేయాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. 5వ మాట, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ మాటలో ఒక విధవరాలు ప్రార్థన ఎలా ఉందో చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుదుండవలె ననుట ఆయన వారితో ఉపమానము చెప్పారు. ఆమేన్. చూడండి, ఆయన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటంలో విసుకక, అలయక వారు ఉండాలని ఒక ఉపమానము యేసయ్య చెబుతున్నాడు. ఒక 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 సంఘటన యేసయ్య చెప్పాడు. మనందరికీ తెలిసిన సంఘటన విషయమే. గోజాడి 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 అడుగుతుంది యజమాని దగ్గర. ఆమె వచ్చి నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, న్యాయం చేయని గోజాడి గోజాడి అడుగుతుంది. కానీ అధైర్యపడ్డదా? అధైర్యపడలేదు. ఆమె ధైర్యంగా తన యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు గోజాడి ప్రార్థన చేసింది. హల్లెలూయా. మన సమస్య తీరేంత వరకు అధైర్యపడకుండా చేస్తాడో చేయడో అది అధైర్యం, జరుగుతుందో జరగదో అధైర్యం. కానీ సహోదరి తన పని జరిగేంత వరకు గోజాడి 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 ఆమె కార్యం ఆమె ఏమో మాటి మాటికి వస్తుంది, ఆమెకి ఏదో న్యాయం చెప్పేస్తాను, పిలవండి అని న్యాయం తీర్చినట్టుగా ఆ యొక్క వాక్య భాగం మనం చూస్తున్నాం. మనము మన సమస్యల విషయమై అధైర్యపడకుండా దేవుని గోజాడి ప్రార్థన చేయటంలో సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ విషయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. చూడండి, ఈ పరిచర్యలో కరుణింపబడిన వారమై అధైర్యపడము. మేము మాకు భయం లేదు ఈ పరిచర్య చేయటంలో. నువ్వు పరిచర్య చేయటంలో అధైర్యపడకు సోదరి సోదరుడా. నువ్వు ధైర్యంగా దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు పంచాలి. బీ బోల్డ్, అధైర్యపడవద్దు. అదే మరొక చోట అపోస్తల కార్యం 4:13 వచనంలో పేతురు యోహానులు అధైర్యపడకుండా వారు ధైర్యముతో నిలిచినట్టుగా అక్కడ వాక్యం రాస్తున్నాడు. చదవండి 4:13 వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని. చూడండి ఎంత ధైర్యంగా పామరులు వాళ్ళు. ఏమండి, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర ఒక చదువురానోడు ధైర్యంగా మాట్లాడతాడా? ఫుల్ అధైర్యపడతాడు. అమ్మ వాళ్ళు బాగా చదువుకున్నారు, నాకు మాట్లాడటం రాదు. అధైర్యపడతారా పడరా చెప్పండి. కానీ ఇక్కడ పేతురు యోహానులు చదువు లేకపోయినా
వాళ్ళు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, జయశీలం గారు ఇదివరకు చెప్పారు, జస్ట్ యూ స్టాండ్, ఐ ఫీల్ విత్ యువర్ హోలీ స్పిరిట్, ఐ ఫీల్ విత్ స్పిరిట్. మీరు నిలబడండి, నేను ఆత్మచేత నింపి నేను మిమ్మల్ని వాడుకుంటాను. జస్ట్ నువ్వు నిలబడు, నేను మాట్లాడిస్తాను. ఎన్నోసార్లు జయశీలం గారు ప్రవచనంలో చాలా మందికి ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. మనం జస్ట్ స్టాండ్, నువ్వు నిలబడు చాలు, దేవుడు వాడుకుంటాడు. చేతుల్లో వారికి చదువు రాదు, విద్యలేని పామర్లు అయినా కూడా వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అవును ప్రియ సోదరి సోదరుడు, నీకు ధైర్యం ఎప్పుడొస్తుంది? నీ హృదయ అంతరంగంలో యేసుకి పూర్తిగా స్థలం ఇవ్వాలి. 50% ఇస్తే అధైర్యమే, 75% ఇచ్చినా కూడా వేస్తే. 100% నువ్వు దేవునికి యేసుకి అంగీకరించి యేసుకి ఇచ్చేసావు. ఇప్పుడు పేతురు యోహానులు 100% యేసుకి ఇచ్చేశారు కనుక వాళ్ళకి నోట్లో మాటలు రాకపోయినా, అంత చదువు లేకపోయినా ధైర్యంగా చెప్పగలరు. ఆత్మ రక్షణ కొరకు సజీవ సాక్ష్యాన్ని వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. హల్లెలూయా. నీ యొక్క జీవితము ఇతరులకు సజీవ సాక్ష్యంగా ఉండాలి. యేసుని ప్రజెంట్ చేయండి. యేసు నిజరక్షకుడనే ఆ యొక్క కాన్సెప్ట్ చెప్పడానికి నువ్వు అధైర్యపడవద్దు. దేవుని వాక్య పరిచయం చేయడానికి నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అలానే 7వ మాట, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగం మనం చదువుకున్నాం ఇందాక. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నువ్వు అధైర్యపడకు. ఈ లోకంలో ఉన్న దృశ్యమైనవి నీవేవో కాపాడతాయని నువ్వు అనుకుంటున్నావేమో, ఇవి కాపాడవు నిన్ను. దృశ్యమైనవి అనిత్యములు. ఈ అనిత్యమైన వాటిని కొరకు నువ్వు అధైర్యపడకు. అదృశ్యమైనవి నిత్యమైనవి, వాటి కొరకు నువ్వు ధైర్యంగా నిలబడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7 విషయాలు. ఎక్కడైనా బంగారం ఇస్తాడని చెప్పానండి, అధైర్యపడకు. పొలం ఇస్తాడన్నానా, కారు ఇస్తాడన్నానా? దేవుడి వాక్యాలు మనము ఈ లోక సంబంధమైన విషయాలకి ఎక్కడా ఉపయోగించవద్దు. నువ్వు ఇంతకు మొదటే మాట చెప్పినా, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదిస్తావు. ఎంత కష్టపడతావు అంత సంపాదన వస్తుంది. అందులో ఏం వరి లేదు. కానీ ఆత్మీయ స్థితిని మనము కాపాడుకోవటానికి ఈ లోకాన్ని మనము విసర్జించాలి. బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు మనల్ని దినదినాభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను నేను. ఒక చిన్ని సంఘటన. 2 స్నేహితులు కలుసుకున్నారట. 2 స్నేహితులు కలుసుకుని మాట్లాడుకుంటూ ఒకడు వచ్చి, ఏరా అంత దిగాలు పడి ఏడుస్తున్నావు ఏంట్రా అని అడిగితే, ఈ సంవత్సరం నాకే పంట లేదు, అందుకు నాకు దిగులుగా ఉంది, నాకు చాలా ఆందోళనగా ఉంది అని అంటున్నాడు. సో ఎదుటి వ్యక్తి అంటున్నాడు, ఎందుకు అంత ఇది చేస్తున్నావు, మొక్కజొన్న వేయొచ్చు కదా అని, ఆ జొన్నలు వేయొచ్చు కదా అంటే, వాడు వెంటనే జవాబు ఏం చెప్తున్నాడంటే, వర్షాలు పడతాయో పడవో డౌట్ అన్నాడు. సరే, వెంటనే ఈ వ్యక్తి మరొక మాట అంటున్నాడు, మరి పత్తి వేయలేకపోయినావా, వర్షం లేకపోయినా పండుతుంది కదా అంటే, ఆ పురుగులు వచ్చి నన్ను కొరికి పడేస్తున్నాయి, అది కూడా వేస్ట్ అని మానేశాడు. 3వసారి మళ్ళా అంటున్నాడు ఆ వ్యక్తి, కనీసం చెరుకన్నా వేయలేకపోయినావా, ఏదో కొంత లాభాలు వస్తాయంటే, నీకు తెలీదా, మార్కెట్లో చెరుకు రేటే లేదు, షుగర్ ఖరీదే పడిపోయింది. ఇట్లాగా ప్రతి దానికి సాకు చెప్తున్నాడు. కానీ అతడు ధైర్యంగా ఏమీ వేయటలేదు, ఏ పని చేయటం లేదు. ఏమండి, అధైర్యంతో ఏ పని చేయటం లేదు. వెంటనే ఆ సహోదరుడు ఈ సహోదరుడితో అంటున్నాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన పారాబుల్ చెప్పి ఆయన్ని ధైర్యపరిచాడు. అధైర్యంగా ఉన్నవాడిని ధైర్యపరిచాడు. 25-24 వచనం చదువుకున్నావా? మత్తయి సువార్త 25-24 వచనం. తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయివాడవును, విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొనివాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. ఇదండి, ఏ పని చేయడట. విత్తని చోట పంట కావాలి నాకు, అబ్బాయి కూర్చుని నాకు పంట రావాలి. అది పత్తి పండేయాలి, జొన్న పండేయాలి, చెరుకు పండేయాలి. విత్తని చోట పంట కూర్చునేవాడు, చల్లని చోట పంట కూర్చునేవాడు. ఓకే,
సో అలాంటిది సోమరి వాడి నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా పత్తి వేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా జొన్నలు వేయి, దేవుడు పంటలు పండిస్తాడు. ధైర్యంగా చెరుకు వేయి. అంతేగాని అధైర్యంగా నువ్వు ఉండవద్దని ఆయన ఆ యొక్క సంఘటన వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈరోజు నువ్వు అధైర్యంగా ఉన్నావా? యేసు పని, దేవుని పని చేయడానికి అధైర్యంగా ఉన్నావా? దేవుడు నిన్ను వాడుకోవాలని పలుమార్లు పిలుస్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, రక్షణ వాక్యము నీ భుజాల మీద వేసుకో, పని చేయి, ధైర్యంగా పని చేయంటే అయ్యో నేను పని చేయలేను, ఆ ఊరి వారు నా మాట వినరు, ఆ ఇంటి పక్కవాడు నా మాట వినడు, ఆ దేశ ప్రజలు నన్ను కొడతారు, అధైర్యపడుతున్నావా? పౌలు చెప్పిన నిత్య సజీవ సాక్ష్యము, మేము అధైర్యపడే వారము కాము. మాకు శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తోసివేసినా, లెక్క చేయకపోయినా దేవుని వాక్యంలో మేము స్థిరంగా నిలబడి ఉన్నామని పౌలు తన కొరింథీ సంఘానికి రాస్తున్న వాటి ఈరోజు విన్నాం. నీవు అలాంటి స్థిరమైన స్థితిలో ఉన్నావా సహోదరి, సహోదరుడా? దేవుని పని కొరకు భుజం మీద వేసుకో. ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువ వద్దు కానీ నేను వెంబడిస్తానంటే అది ఎంతకాలం ఉంటావు? యేసు కొరకు ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ సిలువను ఎత్తుకోవాలి. మనం తన సిలువని అంటే మన సిలువను కూడా ఎత్తుకోవాలి. శరీర సంబంధమైన క్రియల్లో కొనసాగుతూ, దేవుని పనుల మీద మన భుజం మీద వేసుకుని కొనసాగుతూ మన ప్రయాణాన్ని సాగించాలి. కానీ నేను ఐడియల్ గా కూర్చొని అధైర్యపడుతూ ఉంటాను అంటే దేవుడు ఇష్టపడనని ఈరోజు నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. నేను ప్రార్థన చేద్దామా? యేసు దేవుని ఆరాధికులు అనే పాట జాన్ పాడుతుండగా ఒకసారి కళ్ళు మూసుకున్నాం. చిన్ని పాట కోరస్ పాడుకున్నాం. మరణమైన శ్రమ అయిన బెదిరిపోని విశ్వాసులం అనే పాట పాడుకున్నాం.